అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే సూర్య నిద్ర లేచేసరికి తార అతని ఎదురుగా కాఫీ కప్‌తో నిలబడి కనిపించింది. తనని చూస్తేనే రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటూ తన చేతిలో కప్ తీసుకున్నాడు. "రాత్రి ఎందుకలా బాధపడ్డావు?" అని తార అడిగితే ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్న సూర్యని గమనిస్తూనే "స్నానం చేసిరా, నందినిని పెళ్లి కూతుర్ని చేయిస్తున్నారు" అని తార చెప్పేసరికి సరే అంటూ కాఫీ తాగేసి కప్ తన చేతికిచ్చి వాష్రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. బెడ్ సర్ది సూర్య డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి బయటికి వెళ్ళిపోయింది తను. అప్పటికే బయట లాన్‌లో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అందరూ పసుపు రంగు బట్టల్లో అక్కడికి చేరుకున్నారు. నందినికి కూడా పసుపు చీర కట్టి తీసుకొచ్చారు సులోచన గారు. సూర్య కూడా రావడంతో ముత్తైదువులతో పసుపు దంచి నందినికి పోశారు. ఆ తర్వాత పసుపు నీళ్లతో స్నానం చేయిస్తుంటే సూర్య నవ్వుతూ పక్కకి చూసేసరికి తార అతని వైపే చూస్తూ కనిపించింది. "ఏంటి?" అని కళ్ళెగరేశాడు. ఏం లేదని తలూపి నందిని పిలవటంతో తన దగ్గరికి వెళ్ళింది తార. నా నుంచి ఏ నిజం తన దగ్గర దాచిపెట్టకూడదు. తారకి అన్నీ చెప్పాలి. కానీ తను ఇవన్నీ తీసుకోగలదా అని ఆలోచిస్తూనే పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. మొహం మీద నీళ్లు పడేసరికి ఉలిక్కిపడి నిద్రలేచాడు సిద్ధు. కళ్ళు తుడుచుకుంటూ ఎదురుగా చూసేసరికి చీపురు కట్టతో దర్శనమిచ్చింది స్నేహ. "వామ్మో బావా, కాపాడు" అంటూ బెడ్ మీద నుంచి ఉరికి హాల్లోకి పరుగులు తీశాడు. "మీ బావ లేడురా, ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోయాడు" అంటూ వెంటపడింది. "ఆ, అవునా? ఏంటి సిస్టర్ ఇది? నువ్వు వెళ్ళమంటేనే కదా వెళ్ళాను." "వెళ్ళమంటే పీకల దాకా తాగేసి వస్తావా? అసలు డిసిప్లైన్ లేకుండా పోయింది నీకు. నువ్వింటికి వచ్చే వరకు ఎంత కంగారు పడ్డానో తెలుసా?" తన చేతిలో చీపురు తీసి పక్కకి పడేసి తన చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. "సారీరా, ఏదో బాధలో అలా తాగేశాను. అవును, అక్కడ మన గురించి ఎవరికైనా ఏమైనా చెప్పావా?" "నేనా? ఆ, సూర్యతో మాట్లాడుతూ కూర్చున్నాను. ఆ తర్వాత ఏమో, ఏం మాట్లాడానో సరిగ్గా గుర్తులేదు. ఎందుకు అలా అడిగావు?" "ఏం లేదు, ఊరికే." "సరే, లేచి ఫ్రెష్ అవ్వు, నేను బయటికి వెళ్తున్నాను." "ఎక్కడికే?" "సులోచన గారు ఫోన్ చేశారు. ఈరోజు హల్దీ ఫంక్షన్ అంట, రమ్మన్నారు." "అవునా? సరే, నాకు కొంచెం వర్క్ ఉంది. అక్కడయ్యాక ఫోన్ చెయ్యి, వచ్చి తీసుకొస్తాను." "సరే" అంటూ అక్కడి నుంచి బయలుదేరింది స్నేహ. ఇక కట్ చేస్తే నందినిని పెళ్లి కూతుర్ని చేసి అందరూ ఆశీర్వదిస్తున్నారు. సూర్య మాత్రం డల్గా ఒకచోట కూర్చునేసరికి తార అతని పక్కకి వచ్చి కూర్చుంది. సూర్య తన వైపు చూశాడు. "ఎందుకు ఇలా మొహం మార్చుకుని కూర్చున్నావు?" "ఏదో అత్తమ్మ చెప్పారని సరదాగా నీతో గొడవ పడ్డాను, అంతే. నీ మీద నాకేం అనుమానం లేదు. ఏ ప్రమాదంలోకి వెళ్తున్నావో అన్న భయం తప్ప. దానికే ఇలా అయిపోవాలా? నేనేదో నిన్ను టార్చర్ చేస్తున్నట్టు." తన మాటలకి నవ్వొచ్చింది సూర్యకి. "ఇప్పుడు నిన్నేమన్నాను?" "ఏమీ అక్కర్లేదు. వచ్చిన వాళ్ళంతా నిన్నిలా చూసి పాపం పెళ్ళాం టార్చర్ భరించలేక ఇలా అయిపోయాడు అని అనుకుంటున్నారు. అదేం లేదులే. అంత చిన్న విషయాన్ని పట్టించుకుంటారని అనుకుంటున్నావా? నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను." "ఇంకేదో అంటే?" "అదేంటో నాకు చెప్పకూడదా?" "చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ఈ పెళ్ళైన తర్వాత నా గురించి మొత్తం చెప్తాను." "హ్మ్, అలానే అంటావు గానీ నాకు చెప్తావా ఏంటి?" "తారా, ఆ, అర్థమైందిలే. ఏదైనా అడిగితే నువ్వు చిన్నపిల్లవి, అర్థం చేసుకోలేవు అంటావు. నేనేమీ అంత చిన్నపిల్లని కాదు. పెళ్లి చేసుకున్నావు, కాపురం చేస్తున్నావు అంటే నేను నీలో సగభాగం అయిపోయినట్టే. నీ బాధ ఏదైనా అది నాది కూడా. నీకు నేనున్నాను అన్న విషయం గుర్తుపెట్టుకో చాలు" అంటూ లేచి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకున్నాడు సూర్య. "ఏంటి? ఒకసారి గదిలోకి రా. బుద్ధి లేదు? ఇక్కడ ఇంతమందుంటే పో, నాకు చాలా పనుంది" అంటూ చేయి విడిపించుకొని వెళ్ళిపోయింది. సూర్య తనలో తనే నవ్వుకుంటాడు. శివ, విఠల్ అప్పుడే ఇంటికి వచ్చారు. "సూర్య, గెస్ట్ హౌస్కి వస్తావనుకుంటే చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేసావా?" "అదేం లేదురా, బాగా అలసిపోయాను, అందుకే ఇంటికి వచ్చేసాను." "ఓ, అలసట తీర్చుకోవడానికా?" అని శివ అడిగేసరికి నవ్వుతూ "అలాంటిదే. సరే రండి, నందుని చూద్దాం" అంటూ ఇద్దరిని తీసుకుని లోపలికి వచ్చాడు. పెళ్లి కూతురి అలంకరణలో మరింత ఆకర్షణీయంగా కనిపించింది తను. నందిని అప్పుడే శివ వైపు చూడటంతో చేతులతో మెటికలు విరిచాడు. తను సిగ్గుపడుతూ నవ్వుకుంటుంటే శివ కూడా నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి సూర్య, విఠల్ అతన్నే చూస్తూ కనిపించారు.
వాళ్ళని చూసి చిన్న స్మైల్ ఇచ్చి, టైం అవుతుంది, నేను రెడీ అయ్యి వస్తాను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరూ నవ్వుకుంటూ మిగిలిన ఏర్పాట్లు చూడడంలో మునిగిపోయారు. 10 గంటలకి శివని పెళ్లి కొడుకుని చేయటానికి ముహూర్తం కుదిరింది. దాంతో అంతా హడావిడిగా ఉంది అక్కడ. శివని కూడా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత సులోచన గారు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అప్పుడే స్నేహ లోపలికి రావడం గమనించి ఆశ్చర్యంగా చూశారు అందరూ. సులోచన గారు నవ్వుతూ తనకి ఎదురెళ్లారు. సారీ అమ్మా, లేట్ అయ్యానా? లేదులే, ఇప్పుడే అయ్యింది అంతా. స్నేహ నవ్వుతూ శివ నందినిల దగ్గరికి వచ్చి ఇద్దరి చేతుల్లో తాంబూల పళ్ళెం పెట్టింది. ఏదో నాకు తోచింది తీసుకొచ్చాను. ఈ పెళ్లి బట్టలు దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చాను, మీరు సంతోషంగా ఉండాలని. థ్యాంక్స్ అమ్మా, పెళ్ళికి ఇవే వేసుకుంటాం. స్నేహ నవ్వుతూ ఇద్దరి మీద అక్షంతలు వేసి పక్కకి వచ్చింది. అందరినీ పలకరిస్తూ తారా పక్కకి వచ్చి నిలబడింది. ఆ పక్కనే సూర్య కూడా ఉన్నాడు. తను వస్తుందని ఊహించలేదు సూర్య. తనని పలకరించాలి అనే ఆలోచన కూడా మర్చిపోయి తననే చూస్తున్నాడు. సూర్య, ఏమైంది? స్నేహ వచ్చింది, పలకరించవా? పర్లేదులే తారా, అస్తమానం కలుస్తున్నాం కదా, కొత్తగా పలకరింపులెందుకు అంటూ సూర్యని చూస్తూ చెప్పేసరికి సూర్య అక్కడ ఉండలేక బయటకి వెళ్ళిపోయాడు. సూర్య, ఏమైంది మనిషికి? ఏమీ అనుకోకు స్నేహ. ఏంటో రాత్రి నుంచి కొంచెం డల్గా ఉన్నాడు. ఇట్స్ ఓకే. అవును, టిఫిన్ చేశారా? నేను కూడా చేయలేదు, బాగా ఆకలేస్తుంది, రా తిందాం అంటూ స్నేహ చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది. కాసేపటికి అక్కడ హడావిడి సద్దుమణగటంతో అందరూ రిలాక్స్గా కూర్చున్నారు. తారా మాత్రం స్నేహ దగ్గరే ఉంది. స్నేహ, మీరు ప్రెగ్నెంట్ కదా, మీ కడుపేం పెరగలేదేంటి? 4వ నెలే కదా, ఇంకో నెల ఆగితే తేడా వస్తుంది. అవునా, మీ సీమంతానికి మమ్మల్ని పిలవడం మర్చిపోకండి. ఇక్కడే చేసుకుంటారా, లేదంటే మీ పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్తారా అని తార అడిగేసరికి స్నేహ మౌనంగా ఉండిపోయింది. చెప్పు స్నేహ, నాకు పుట్టింటి వాళ్ళెవరూ లేరు, ఒక అన్నయ్య తప్ప అని సూర్యని చూస్తూ చెప్పేసరికి సూర్య బాధగా తనని చూస్తూ ఉండిపోయాడు. హో, సారీ అండి, పర్లేదు, సిద్ధు గారు ఉన్నారుగా, చేస్తారులేండి, మీరేం బాధపడకండి. మీ పేరెంట్స్ మళ్ళీ మీ కడుపునే పుడతారేమో. అవును, నాకైతే మా నాన్న పుడతాడేమో అని ఆశగా ఉంది. అంటే మీకు మీ నాన్న అంటే మీకు ఎక్కువ ఇష్టం అన్నమాట. లేదు, ఇద్దరూ ఇష్టమే. తారతో కబుర్లలో మునిగిపోయింది స్నేహ. సూర్యకి తనతో మాట్లాడాలనుంది, కానీ ఎదురుపడి దగ్గరవ్వడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఏదేమైనా ఆదిత్య సూర్య వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నారు. పరిస్థితులు వికటిస్తే అతను ఒక సంఘ విద్రోహిగా ఆదిత్యకి ఎదురుపడే అవకాశాలు లేకపోలేదు. ఆ పరిస్థితులు స్నేహ జీవితాన్ని ఏ విధంగా మారుస్తాయో అన్న భయం మొదలైంది. ఆలోచనలో మునిగిన సూర్య ఎవరో భుజం మీద చేయి వేయటంతో తలెత్తి చూశాడు. ఎదురుగా ఆదిత్య యూనిఫామ్లో కనిపించేసరికి ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిలబడ్డాడు. అక్కడ అంతమంది ప్రాణాలు తీసొచ్చి ఇక్కడ సైలెంట్గా కూర్చున్నావా? పద స్టేషన్కి అని సూర్య కాలర్ పట్టుకునేసరికి అందరూ కంగారుగా చూస్తూ వాళ్ళని చుట్టుముట్టారు. సూర్య ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూనే అతని మొహంలో భావాల్ని చదివే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమైంది ఆదిత్య అంటూ స్నేహ కంగారుగా దగ్గరికి వచ్చింది. ఆదిత్య చుట్టూ చూస్తూ ఇతనొక క్రిమినల్ అని చెప్తూ మళ్ళీ అందరి మొహాలు చూస్తూ ఒక్కసారిగా నవ్వేసరికి అయోమయంగా చూశారంతా. సారీ, జస్ట్ ప్రాంక్ చేశాను. బట్ సూర్య, నీలో ఏమాత్రం భయం కనిపించలేదు. స్ట్రేంజ్. సాధారణంగా ఇలాంటి ఒక సంఘటన జరిగితే ఇంకొకరైతే బెదిరిపోయి ఉండేవారు. నేనేమీ చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా సార్. ఓ, ఐసీ. ఆదిత్య, ఏంటిదంతా? ఇలాంటి ప్రాంకులు చేస్తారా ఎవరైనా అంటూ స్నేహ కోపంగా అడిగేసరికి, అరే భయపడ్డావా? సరదాగా చేశాను స్నేహ. సిద్ధు చెప్పాడు నువ్విక్కడున్నావని, తీసుకువెళ్దామని వచ్చాను. పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఇలాంటి ఒక సంఘటన జరిగితే ఎలా రియాక్ట్ అవుతారా అని. అయితే మాత్రం చూడు అందరు ఎలా అయిపోయారో. ఓ సారీ. పర్లేదు బాబు, ఎలాగో భోజనం టైం అయింది కదా, భోజనం చేసి వెళ్ళండి అని సులోచన గారు చెప్పేసరికి సరే అంటూ స్నేహం తీసుకుని లోపలికి నడిచాడు. ఆదిత్య ఇచ్చిన షాక్కి స్నేహకి భయంగా ఉంది. ఎక్కడ సూర్య గురించి నిజం తెలిసిపోతుందో అని. ఆ భయంలోనే అందరితో కలిసి భోజనం పూర్తి చేసింది. ఆదిత్యని తొందరగా అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని కంగారు పడుతుంది.
సూర్య ఇంటి బయట లాన్లో ఉండేసరికి శివ అతని పక్కకి వచ్చాడు. సూర్య, ఒక్క క్షణం నిజంగా షాక్ అయ్యాను. నీ గురించి ఆదిత్యకి తెలిసిపోయిందేమో అని. నిజం తెలిసిందో లేదో తెలీదు కానీ ఖచ్చితంగా నా గురించి ఏదో తెలుసుకునే వచ్చాడు శివ. లేదంటే ఎక్కువగా పరిచయమే లేని మనతో ప్రాంక్ ఎందుకు చేస్తాడు? అంటే ఏం తెలుసుంటుంది? ఐ థింక్ తారా భరత్ కూతురు అన్న విషయం తెలుసుంటుంది. అతని అండర్లో నడుస్తున్న కేసు కదా. ఖచ్చితంగా అదే అంటావా? అనుకుంటున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక వంకతో నాతో మాట్లాడడానికి వస్తాడు శివ. జాగ్రత్తగా అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే హాయ్ అంటూ ఆదిత్య వాళ్ళ దగ్గరికి రావటంతో ఆశ్చర్యంగా చూశాడు శివ. ఏంటి, ఫ్రెండ్స్ ఇద్దరూ ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? అవును సార్, పెళ్ళి కదా, దాని గురించే. మీరొచ్చినందుకు థ్యాంక్స్. రాననుకున్నావు కదా? అలా ఏం లేదు, ఇప్పుడు ఇలా వస్తారని ఊహించలేదు. అలా ఊహించినప్పుడు సర్ప్రైజ్ చేస్తేనే కదా అన్నీ తెలిసేది. ఐ మీన్, మన రాక ఎదుటి వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తుందో షాక్ ఇస్తుందో తెలుస్తుంది. నిజమే సార్, నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. అవునా? కానీ నాకెందుకు షాక్ అయినట్టు అనిపించింది. మీరిచ్చిన షాక్ అలాంటిది కదా సార్. ఓ, భలే తమాషాగా మాట్లాడుతున్నావే. ఎక్కడా దొరకకుండా, అదే లింక్ తెగకుండా జవాబులు ఇస్తుంటేను. ట్రాక్ సరళంగా ఉన్నప్పుడు లింక్ ఎందుకు తెగుతుంది సార్? స్మార్ట్. శివకుమార్ గారు, నేను సూర్యతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి అని ఆదిత్య అడిగేసరికి సూర్య వైపు చూశాడు. వెళ్ళమని సైగ చేసేసరికి పక్కకి వెళ్ళిపోయాడు శివ. చెప్పండి సార్, ఏం మాట్లాడాలి? భరత్ ఎవరో నీకు తెలుసా అని సూటిగా అడిగాడు ఆదిత్య. తెలుసు అని అంతే సూటిగా సమాధానం చెప్పాడు సూర్య. ఎలా తెలుసు? నా వైఫ్కి బాబాయ్ అవుతారు. ఆయన గురించి ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నానో నిజంగానే తెలీదా? తెలీదు, బట్ మాకు యాక్సిడెంట్ చేయించింది ఆయనే. ఆ రోజు నన్ను నా వైఫ్ని చంపాలని చూశారు. వాళ్ళ నుంచి తప్పించుకొని మీకు ఎదురుపడ్డాం సార్. వాళ్ళ అమ్మాయిని వాళ్ళెందుకు చంపుకుంటారు? మాది లవ్ మ్యారేజ్. వాళ్ళకి ఇష్టం లేకుండా చేసుకున్నాం. మా వల్ల వాళ్ళ పరువు పోయిందని మమ్మల్ని చంపాలని ట్రై చేస్తున్నారు. ఒకసారి వైజాగ్లో కూడా అటాక్ చేశారు సార్. అప్పుడు నా భార్య కొన్ని రోజులు కనిపించలేదు. చనిపోయింది అనుకున్నాం. ఆ తర్వాత తను బ్రతికే ఉందని తెలిసింది. వాళ్ళు చేసిన అటాక్లో గతం మర్చిపోయి కొన్ని రోజులు భరద్వాజ్ గారి ఇంట్లో, అదే మీ డిఐజీ గారు, ఆయన ఇంట్లోనే తనుంది. ఆ తర్వాత తనని ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చాను. మళ్ళీ ఇన్నాళ్ళకి మా ఆచూకీ తెలుసుకొని మళ్ళీ చంపడానికి ప్రయత్నించారు. ఈ విషయాలన్నీ అప్పుడే ఎందుకు చెప్పలేదు? మన మధ్య అంత పరిచయం లేదు కదా సార్. పరిచయం లేకుండా ఈ విషయాలన్నీ మీకెలా చెప్పగలను చెప్పండి? పైగా ఆ భరత్ ఒక పోలీస్ ఆఫీసర్. అందుకే కేసు పెట్టినా నిలబడదేమో అన్న భయంతో సైలెంట్గా ఉన్నాం. ఆదిత్య ఆలోచనలో పడ్డాడు. అతని ఆలోచనని అంచనా వేస్తున్నాడు సూర్య. ఒక నిమిషం అంటూ సూర్యకి కొంచెం దూరం వచ్చి భరద్వాజ్ గారికి కాల్ చేశాడు. హలో సార్. చెప్పు ఆదిత్య. సార్, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీకు సూర్య తెలుసా? తెలుసు ఆదిత్య. ఎందుకు అడుగుతున్నావు? అదేం లేదు సార్, భరత్ మీద జరిగిన అటాక్కి ఈ సూర్యకి ఏమైనా సంబంధం ఉందేమో అని డౌట్ వచ్చింది. అతన్ని ఎంక్వైరీ చేస్తుంటే తన వైఫ్ కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంది అని చెప్పాడు. అవును ఆదిత్య, నా భార్య కూతురు వైజాగ్లో ఒక ఫంక్షన్ అటెండ్ అయి వస్తుంటే ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో కనిపించిందంట. నా కూతురే తనని హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించింది. ఆ తర్వాత తను గతం మర్చిపోయిందని డాక్టర్ చెప్పారు. తనెవరో తెలియక నా డాటర్ తన్ని మా ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ సూర్య వచ్చి తను అతని భార్య అని ప్రూఫ్స్ చూపించాడు. సో తనని ఆ సూర్యతో పంపించేశాను. ఓ, ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అంటూ ఫోన్ కట్ చేసి సూర్య వైపు అడుగులు వేశాడు. అది సూర్య ఊహించిందే. అందుకే ఆదిత్యకి డౌట్ వస్తే ఏం చెప్పాలో ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. భరద్వాజ్ గారికి కూడా ముందే తన ప్లాన్ వివరించాడు. ఆదిత్య దగ్గరికి వచ్చేసరికి స్నేహ కంగారుగా ఇద్దరి మధ్యలోకి వచ్చి అడ్డుగా నిలబడింది. ఆదిత్య, మనం బయలుదేరదామా? ఒక్క నిమిషం స్నేహ, చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేసుకొని వెళ్ళిపోదాం. ఏంటి ఆదిత్య ఇది? మనం పెళ్ళికి వచ్చాం, ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పర్లేదమ్మా, సార్కి ఏదో డౌట్ ఉంది అంటున్నారుగా, అడగనివ్వు. అడగండి, ఇంకా ఏం తెలుసుకోవాలి? ఆ రోజు నీ గాయాలు బుల్లెట్ గాయాలే కదా అని ఆదిత్య అడిగేసరికి స్నేహ కంగారుగా చూసింది. లేదు సార్, ఆ యాక్సిడెంట్లో తారా ఒక రాయి మీద పడింది.
నేను పక్కనే ఉన్న ఇనుప చువ్వల మీద పడ్డాను. అందుకే అవి బాగా లోతుగా గుచ్చుకున్నాయి. వాళ్ళు మళ్ళీ అటాక్ చేసేలోపు వేరెవరో వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆ గ్యాప్‌లోనే మేము తప్పించుకొని వచ్చేసాం. వేరెవరు అంటే? వాళ్ళను నువ్వేమైనా చూసావా? లేదు సార్. అక్కడ మా ప్రాణాలు కాపాడుకోవాలి అని కంగారులో నేనంతగా గమనించలేదు. పైగా నా వైఫ్ కూడా స్పృహ తప్పి పడిపోయింది. దాంతో నేనింకేం పట్టించుకోలేదు. సూర్య చెప్పింది కాస్త కన్విన్సింగ్‌గా ఉన్నా, ఎక్కడో ఆదిత్యకి అనుమానంగానే ఉంది. కానీ అంతకు మించి ఆరా తీస్తే బాగోదని ఆగిపోయాడు. మీ డౌట్ తీరిందా సార్? యాహ్! సారీ. పోలీసులం కదా! ప్రతిదీ ఇలానే ఆలోచిస్తాం. ఇబ్బంది పెట్టుంటే సారీ. ఇట్స్ ఓకే సార్. అది మీ డ్యూటీ. నేను అర్థం చేసుకోగలను. కానీ ఇవన్నీ ఎందుకు అడిగారు సార్? అంటే మా మీద జరిగిన అటాక్ గురించి మేము కంప్లెయింట్ చేయలేదు కదా! మీరు కంప్లెయింట్ చేయలేదు కాబట్టే ఇలా ఎంక్వైరీ చేయాల్సొచ్చింది. ఆ భరత్ మీద ఎవరో అటాక్ చేశారు. ఆ భరత్ మిమ్మల్ని చంపబోతుంటే వేరెవరో వచ్చారని నువ్వు చెప్పావు కదా! బహుశా వాళ్ళై ఉండొచ్చు. అవునా? ఆయన మీద అటాక్ చేశారా? అవును సూర్య. ఇప్పుడు ఆయన హాస్పిటల్‌లో కదలలేని స్థితిలో ఉన్నారు. ఇంత జరిగినా వాళ్ళెందుకు నోరు విప్పలేదో ఇప్పుడు అర్థమవుతుంది. పరువు కోసం కన్నబిడ్డని చంపుకుంటారా? ఛీ! సూర్య, నాకు తెలిసి నువ్వు స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడం బెటర్. ఈసారి మీ మీద ఎలాంటి అటాక్ జరగకుండా చేయొచ్చు. ఓకే సార్. నేను శివని అడిగి చెప్తాను. ఓకే అంటూ పక్కనే ఉన్న స్నేహ వైపు చూశాడు. తన మొహంలో టెన్షన్ క్లియర్‌గా తెలుస్తుంటే, ఏయ్! ఏమైంది? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అంటూ తనని పట్టుకున్నాడు ఆదిత్య. ఇలాంటివి విన్నా, చూసినా ఎవరికైనా టెన్షన్ వస్తుంది సార్. పైగా తను కడుపుతో ఉంది కదా! కంగారు పడకమ్మా. మాకేం కాదు. సార్ ఉన్నారుగా, చూసుకుంటారు అంటూ స్నేహం చూస్తూ చెప్పాడు సూర్య. తను మౌనంగానే తలూపింది. సరే, మనం బయలుదేరదాం. బాయ్ సూర్య అంటూ స్నేహం తీసుకుని వెళ్ళిపోయారు. ఆదిత్య వాళ్ళు వెళ్ళగానే సూర్య చేయి పట్టుకొని పక్కకి తీసుకువెళ్ళాడు. శివ, ఏంట్రా? ఏమడిగాడు? మనం ఊహించిందే. ఆ భరత్ తెలుసా అని అడిగాడు. మనం ముందుగా అనుకున్నట్టే అంతా చెప్పాను. నమ్మాడా? నమ్మాడు. బట్ ఇంకా అనుమానం పోలేదు శివ. బట్ నో ప్రాబ్లం. మనం అన్నింటికీ సిద్ధంగానే ఉండాలి. నువ్వివేమీ పట్టించుకోకు, సరేనా? అంటూ శివ భుజం తట్టి, కొంచెం పనుంది అంటూ బయటికి వెళ్ళిపోయాడు. శివన్నా, మీ ఫ్రెండ్ ఎక్కడా? అంటూ తార రావడంతో బయటికి వెళ్ళాడమ్మా అని చెప్పాడు. వెళ్ళిపోయాడా? ఏంటో ఈ మనిషి. ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ కూడా ఇంత బిజీగా ఉండడేమో. తిండి తిప్పలు మానేసి మరీ తిరుగుతున్నాడు. మీరైనా చెప్పాలి కదన్నా తిని వెళ్ళమని. అది వాడు మీరు చెప్పే ఉంటారులే. కానీ ఆ మనిషి వినడు కదా అంటూ లోపలికి వెళ్ళిపోయింది తార. ఉఫ్, పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏంటో. నందు అలా కాదులే అనుకుంటూ తనలో తనే నవ్వుకుంటాడు. ఇక కట్ చేస్తే స్నేహకి వాటర్ ఇచ్చి పక్కనే కూర్చున్నాడు ఆదిత్య. తను వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టింది. ఏమైంది స్వీటీ? ఎందుకు అలా ఉన్నావు? ఊరికే టెన్షన్ పడుతున్నావు. అసలేమైంది? అలా ఏం లేదు ఆదిత్య అని తను ముభావంగా సమాధానం చెప్పేసరికి తన మొహాన్ని దోసిట్లు పట్టుకున్నాడు. నాకు తెలుసు, ఇక్కడ మనకి చాలా చేదు జ్ఞాపకాలున్నాయి. కానీ వాటితో పాటు మన ప్రేమ జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆ బాధకి బదులు మన ప్రేమని తలుచుకో, సంతోషంగా ఉంటుంది. సరేనా? గుడ్ గర్ల్. నువ్వు కోరుకున్నట్టే మీ నాన్నే పుడతాడు. ఒకవేళ అమ్మాయి పుట్టిందనుకో, మీ నాన్న నీ ప్రేమని మరింత పొందాలని అమ్మాయిగా నీ దగ్గరికి వచ్చాడు అనుకో. ఈ టైం పాజిటివ్ థింకింగ్ చాలా చాలా అవసరం. ఒక పని చెయ్యి, రేపటి నుంచి ఉదయాన్నే యోగా చేద్దాం. అంటే మీరు కూడా చేస్తారా? నీతో చేయించాలి అంటే నేను కూడా చేయాలి కదా. సరేలేండి, ఎల్లుండి పెళ్ళుంది కదా, అది అయిన తర్వాత మొదలు పెడదాం. ఓకే. ఆదిత్య, అది సులోచన గారు తార నన్ను రేపే వాళ్ళ ఇంటికి రమ్మని బ్రతిమాలారు. వెళ్ళమంటారా? అర్థమైంది. ఆ తారతో నీకు బాగా కాలక్షేపం అవుతుంది కదా. సరే, సిద్ధుని తీసుకొని వెళ్ళు. నాకు కూడా కొంచెం పనుంది. నేను వెళ్ళి టైంకి వస్తానులే. నిజంగానా? థ్యాంక్స్ ఆదిత్య అంటూ అతన్ని హత్తుకుంది. బావా అంటూ లోపలికి వచ్చిన సిద్ధు ఇద్దరిని చూసి వెనక్కి తిరిగి నిలబడటంతో ఇద్దరూ దూరంగా జరిగారు. ఇంట్లో పెళ్లి కాని పిల్లాడున్నాడు. మీ రొమాన్స్ ఏదో గదిలో చేసుకోండి. రేయ్, అంత లేదు గాని ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? మీరెలాగో నాకు పిల్లని చూడడం లేదు కదా, అందుకే నేనే వెతుక్కుంటున్నాను. ఏడ్చావులే. రేపు స్నేహతో పాటు వెళ్ళు. తనని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? నా చెల్లెల్ని ఎలా చూసుకోవాలో నువ్వు చెప్పాలా? పద చెల్లై, అక్కడ నాకెవరో ఒకరు దొరక్కపోరు.
రేయ్, వెళ్ళాల్సింది రేపు, వీడిప్పుడే బయలుదేరేలా ఉన్నాడు అని నవ్వుతూ ఫోన్ రావడంతో బయటకు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆదిత్య. సిద్ధు నవ్వుతూ స్నేహ పక్కనే కూర్చున్నాడు. ఏమైందిరా, నీరసంగా కనిపిస్తున్నావు? సరిగ్గా తినడం లేదా ఏంటి? ఇప్పుడు నువ్వు ఇద్దరికి సరిపడా తిండి తినాలి. చెప్పడం సులభమే, నోరంతా చేదుగా ఉంటుందిరా. అలా అని తినడం మానేస్తేలా? డాక్టర్స్ టాబ్లెట్స్ ఇచ్చారుగా, అవి వేసుకుంటున్నావా? నేను మర్చిపోయినా మీ బావ వదలడం లేదు. ఒకవేళ ఇంట్లో లేకపోతే ఫోన్ చేసి మరీ మింగిస్తున్నాడు. అదే కదా, అది నా బావంటే. పెళ్ళాన్ని ఇంతకంటే బాగా ఎవరు చూసుకుంటారు చెప్పు? వాడు బంగారమే. మరి నేను ఇత్తన్నా? కాదు, పుత్తడి బొమ్మవి అంటూ తన చెంపలు పట్టుకొని లాగుతుంటే ఆదిత్య లోపలికి వస్తూ వాళ్ళని చూసి నవ్వుకుంటాడు. ఏంట్రా, అది ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? రేపు నీకు మేనల్లుడో మేనకొడలో పుడతారు, వాళ్ళతో ఆడుకుందు కానీ. స్నేహ, కాసేపు రెస్ట్ తీసుకో. సరే ఆదిత్య అంటూ తను లేచి గదిలోకి వెళ్ళిపోయింది. ఆదిత్య సిద్ధు పక్కనే కూర్చున్నాడు. సిద్ధు, తను ఏ విషయంలోనూ టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు చెప్పడానికి భయపడుతుందేమో, నువ్వు ఒకసారి అడిగి చూడు. అదేం లేదే, ఏమైనా ఉంటే తను నాతో చెప్తుంది బావా. లేదురా, ఖచ్చితంగా ఏదో ఉంది. అది కూడా ఆ సూర్య ఫ్యామిలీ పరిచయమైన దగ్గర నుంచి అదోలా ఉంటుంది. పేరే కాదు, చూడ్డానికి కూడా సూర్య వాళ్ళనే ఉన్నాడు. బహుశా వాళ్ళ అన్నయ్య తన ఫ్యామిలీ గుర్తొచ్చి బాధపడుతుందేమో. నిజమేరా, నాకు కూడా సూర్య పేరు వినగానే అలానే అనిపించింది. కానీ స్నేహకి తెలుసు కదా వాళ్ళ అన్నయ్యకి తిరిగి రాడు అని. తనే సర్దుకుంటుందిలే. అయినా రేపు పెళ్ళికి వెళ్తున్నాం కదా, సెట్ అయిపోతుందిలే. సరే, జాగ్రత్త. నువ్వు కూడా రావచ్చుగా బావా. లేదురా, నన్ను ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో తెలుసు కదా. ఆ సూర్యబాయ్ కేసు చాలా డిఫికల్ట్గా ఉంది. ఏంటో అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం ఏంటి? అండర్ మాఫియా సూర్యబాయ్ కంట్రోల్లో ఉంది. అలాగే అతని మనుషులు చేసే స్మగ్లింగ్ని ఎవరో ఆపుతున్నారు. మొన్ననే హ్యూమన్ మాఫియాని కూడా బ్రేక్ చేశాడు. ఇవన్నీ చేసేది ఎవడు అనేది తెలియడం లేదు. అలాగే ఈ సూర్యబాయ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. ఆగాగు, స్మగ్లింగ్ చేస్తుంది సూర్యబాయ్ అవునా? దాన్ని బ్రేక్ చేస్తుంది ఎవడో తెలీదు. కరెక్ట్? అవును. అండర్ మాఫియాలో జరిగే సీక్రెట్ స్మగ్లింగ్స్ని కూడా వాడు ఎలా ఆపగలుగుతున్నాడు అనేది అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బాబా? అండర్ మాఫియాలో జరిగే పనులు తెలుసుకుంటున్నాడు అంటే వాడు కూడా అండర్ మాఫియాలో మనిషి అయ్యుంటాడు. సింపుల్ అని సిద్ధు అనేసరికి షాక్తో అతని వైపు చూశాడు ఆదిత్య. వాట్? ఐ మీన్ మాఫియా ముసుగులో ఉన్న అండర్ కవర్ ఆఫీసర్ అయ్యుండొచ్చు కదా. ఎస్, నాకెందుకు ఈ ఆలోచన రాలేదు? తండ్రివి కాబోతున్నావుగా, ఫోకస్ అంతా బిడ్డ మీద, నా చెల్లెల మీద పెడుతుంటే కేసు మీద ఏం ఫోకస్ ఉంటుంది? ఆదిత్య ఆలోచనలో పడ్డాడు. బావా, నువ్వొక విషయం గమనించావా? సూర్య అనే పేరు మన మధ్య ఎంతలా తిరుగుతుందో. ఒకటి మన సూర్య, రెండోది సులోచన గారి కొడుకు సూర్య, మూడోది ఈ సూర్యబాయ్. భలే కనెక్షన్ కుదిరింది కదా. సూర్య మన చుట్టూనే తిరుగుతున్నట్టుంది. ఏడ్చావులే, ప్రపంచంలో చాలామందికి ఈ పేరుంటుంది. సరేలే, పెళ్ళికి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటా. ఎవరి పెళ్ళికి? శివ పెళ్ళికి. ఏం, నా పెళ్ళి అనుకున్నావా? నాకింకా ఆ భాగ్యం కలగలేదులే. రేయ్, పెళ్ళి పెళ్ళి అంటూ పెళ్ళి కాని ప్రసాద్లా తయారయ్యేలా ఉన్నావు. పంతులకి చెప్పానులే మంచి సంబంధం చూడమని. అవునా, థ్యాంక్స్ బావా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆదిత్య తనలో తనే నవ్వుకుంటూ సిద్ధు చెప్పిన విషయం గురించి ఆలోచనలో పడ్డాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.